ధనుష్ నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా కుబేరా. ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన సినిమా ఆ అంచనాలు నిలబెడుతూ అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేస్తోంది. దాదాపు నెల రోజులుగా థియేటర్లు మూసుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఎగ్జిబిటర్లు. వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా థియేటర్లలో ఆడిందే లేదు. చివరిగా నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా దాదాపు 130 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. దీని తర్వాత వచ్చిన శ్రీ విష్ణు సింగిల్ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. ఇవి మినహా ఇప్పటి వరకు మళ్ళీ ఏ సినిమాకు కూడా కలెక్షన్స్ రాలేదు. ఇలాంటి సమయంలో విడుదలైన కుబేరా సినిమాకు అద్దరిపోయే ఓపెనింగ్స్ వస్తున్నాయి. మొదటి రోజు చాలా థియేటర్స్ లో హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. థియేటర్ ఓనర్లు ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొన్ని రోజులుగా థియేటర్స్ లో అసలు సినిమాలు లేవు. వచ్చిన సినిమాలు ఆడకపోవడంతో కరెంటు బిల్లు కూడా కట్టలేక షోస్ ఆపేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. షోకు 10 టికెట్లు తెగితే చాలురా బాబు అనే స్టేజ్ నుంచి థియేటర్స్ బయట హాల్ నిండినది అని బోర్డు పెట్టే వరకు కుబేరా దుమ్ము దులిపేస్తోంది. ఈ సినిమాకు వచ్చిన టాక్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఓపెనింగ్స్ ఇంకా బలంగా ఉంటాయని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. ఇది 3 రోజుల సినిమా కాదు, 4వ రోజు నుంచి కూడా ఆడే సినిమా అని ముందు నుంచి చెప్తూనే ఉన్నారు శేఖర్ కమ్ముల, నిర్మాత సునీల్ నారంగ్. ఇప్పుడు వాళ్ల నమ్మకమే నిజమయ్యేలా కనిపిస్తోంది. కుబేరా సినిమాకు ఖచ్చితంగా 3 రోజుల తర్వాత కలెక్షన్స్ ఇంకా పెరిగేలా కనిపిస్తున్నాయి. ఫస్ట్ డే తో పోలిస్తే రెండో రోజు కలెక్షన్స్ చాలా బాగా పెరిగాయి. బుక్ మై షోలో కూడా ఒక సమయంలో గంటకు 22,000 టికెట్లకు పైగా అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి సినిమా రేంజ్ అర్థమవుతుంది. తొలి రోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకు పైగా షేర్ వచ్చేలా కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం ధనుష్ ఒక అద్భుతం చేసి చూపించినట్లే. ఇటు నాగార్జున అటు ధనుష్ ఇద్దరూ పోటీపడి నటించడంతో కుబేరా రేంజ్ పెరిగింది. హై ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇంత సీరియస్ సినిమాలో రష్మిక మందన్న కామెడీ రిలీఫ్ ఇచ్చింది. కథ కూడా ఫ్రెష్ గా ఉండడంతో ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. దానికి తోడు ధనుష్ నటన నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాకు ఆయనకు మరోసారి నేషనల్ అవార్డు పక్కా అంటున్నారు ప్రేక్షకులు. నాగార్జున క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సీనియర్ హీరోలు ఇలాంటి క్యారెక్టర్స్ వైపు వెళ్లడం ఒక మంచి పరిణామం. వాళ్ళు ఓకే అనాలే కానీ ఇలాంటి క్యారెక్టర్స్ చాలా క్రియేట్ చేస్తారు దర్శకులు. ఇందులో నాగార్జున ముందడుగు వేశాడు. ప్రస్తుతానికి కుబేరా సినిమాకు అన్ని మంచి సిగ్నలే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వడం ఖాయం. కుబేరా సక్సెస్ అనిపించుకోవాలి అంటే 120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలి. అంటే 60 కోట్ల షేర్ తీసుకురావాలన్నమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా 50 కోట్ల షేర్ ఈజీగా దాటుతుంది. ఆ మిగిలింది కూడా ఖచ్చితంగా తీసుకొస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. ప్రమోషన్స్ కూడా కాస్త గట్టిగా చేసుకుంటే సినిమా విజయడంకా మోగించడం ఖాయం. ఏదేమైనా సినిమాలు లేని ఈ సమయంలో వచ్చిన కుబేరా థియేటర్లకు ఆక్సిజన్లా పనిచేస్తుంది.